అర్థం కాలేదట. వినోళ్ళమ్మా, విన్నవాళ్ళు చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది విన్నారు కాబట్టి జాగ్రత్తగా వినాలి. ఈ మాట ఏం పలుకుతున్నా వినాలి. అయితే మీరు చూడండి, అందరూ దేన్ని బట్టి ఆశీర్వాదం రక్షింపబడింది చెప్పాలి. దేవుని బట్టే. ఓకే, దేవుడు రక్షించేవాడే, కానీ దేవునికి నీ మనస్సు ముఖ్యం, దేవుణ్ణి ఆనుకునే విధానం ముఖ్యం. యాకోబు ఏం చేశాడు చెప్పండి, చెప్పండి. రాత్రంతా ప్రార్థన చేశాడు. చెప్పండి ఎదురుగా. ప్రార్థించలేదా? ఆ ప్రార్థన ఏం చేసింది? తన భార్యను రక్షించింది, కుమారులు రక్షించింది, ఆశను రక్షించింది, మెడ మీద కత్తి పడకుండా కాపాడింది ప్రార్థన. అవునా కదా? మరి ఏం చేయాలి? దేవుడు ఇచ్చిన ఆరోగ్యం నీకు బాగుండాలంటే, నీ ఇంట్లో బిడ్డలు బాగుండాలంటే, నీ ఆస్తి దీవించబడాలి, నీవు అందరిలో గొప్పగా ఉండాలంటే నువ్వేం చేయాలమ్మా? చెప్పారుగా. ప్రార్థన అంటే దేవునితో సహవాసం. ప్రార్థన అంటే ఏం చెప్పండి? దేవునితో సహవాసం. దేవుడు నీకు తోడుగా ఉంటే చెప్పాలి, దేవుడు నీకు తోడుగా ఉంటే ఎవరైనా నిన్ను ఇబ్బంది పెట్టగలరా? అనారోగ్యాలు వస్తాయా? ఆస్తి పోతుందా? ఎవరైనా ఇబ్బంది పెడతారా? లేదు. శత్రువుల సైతం మిత్రులుగా చేసే గొప్ప ప్లాట్ఫామ్ నీ ప్రార్థనే. శత్రువుల సైతం ఎట్లా మారుస్తుందంట? మిత్రులుగా మార్చిందా లేదా? శత్రువుగా వచ్చాడు యేసావు, ఎట్లా మారాడు? తమ్ముడా అని చెప్పేసి కబులించుకున్నాడు. చంపాలని వచ్చాడు, ఎట్లా మారిపోయాడు? తన కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడు. అసలు చూడండి ఎట్లా మారిపోయాడు. ఆ విధముగా నీ ప్రార్థన, నీ ఆశీర్వాదము ఉండాలి అంటే నీవు ప్రార్థించే వ్యక్తిగా, దేవుని కోసం నిలబడే వ్యక్తిగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. అందుకని మన జీవితంలో క్రైస్తవ బిడ్డలలో మన ప్రార్థన మాత్రం తక్కువ కాకూడదు. ఎలాంటి కష్టం వచ్చినా కూడా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా నువ్వు ఖచ్చితంగా ప్రార్థించాలి, మోకరించాలి, ప్రభుతో మాట్లాడుకోవాలి, దేవునికి సమయం ఇవ్వాలి, ప్రభు కొరకు జీవించాలి. లోకం వైపు చూడకూడదు. ఏమ్మా చూడొచ్చా? చెప్పండి. లోకం వైపు చూడొచ్చా? లోకం వైపు చూస్తే, ఆకలి వైపు చూస్తే యేసేవు ఏం అమ్ముకున్నాడు? తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు, పెద్దతనాన్ని అమ్ముకున్నాడు, గౌరవాన్ని అమ్ముకున్నాడు. ఆ రోజుల్లో పెద్దోడని ఎంత పేరు తెలుసా మీకు? ఆ రోజుల్లో ఇంట్లో పెద్ద పిల్లగాడంటే ఎంత పేరు అనుకున్నారు? తండ్రి తర్వాత తండ్రి. అర్థమైందా మీకు? పెద్దోడంటే తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు, అంత హోదా ఉండేది. తెలుగు తక్కువగా వెరితనంగా ఏం చేశాడు? యేసావు అమ్ముకున్నాడు, భ్రష్టుడయ్యాడు, దేవుని దృష్టిలో భ్రష్టుడయ్యాడు. క్రొత్త నిబంధనలు అంటాడు ప్రభు, యేసేవు లాంటి మనస్సు ఉండకూడదు అన్నాడు. ఏమన్నాడు? యేసేవు లాంటి మనస్సు ఉండకూడదు. చిక్కుడుకాయల కూర కోసం జ్యేష్ఠత్వం నమ్మే వెర్రి బుద్ధి ప్రజలలో ఉండకూడదు అన్నాడు. కయ్యను స్వభావం, తమ్ముడు చంపే స్వభావం, కయ్యను బుద్ధి మనుషులో ఉండకూడదయ్యా అన్నాడు ప్రభు. ఉండొచ్చా? ఉండకూడదు. చాలా జాగ్రత్తగా వహించాలి. క్రైస్తవ్యంలో మనము దేవుని బిడ్డలుగా ఉండాలి అంటే మనం ఇలాంటి మనస్తత్వాన్ని మన జీవితంలో ఉండకూడదు. అందుకని ఎబ్బేసు మొరపెట్టాడు. నేను ముగింపు చేస్తానన్న. ఎబ్బేసు మొరపెట్టాడు. ఎబ్బేసు మొరపెట్టినప్పుడు దేవుడు విన్నాడా లేదా? ప్రార్థనకు జవాబిచ్చాడా లేదా?